అన్ని పోతానే చూడు. ఒక్కలేస్తుండాలా జూ పార్క్ వచ్చాం. ఈ క్లాక్ రూమ్ ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులు ఉంటే ఇక్కడ పెట్టి వెళ్ళాలి. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఒకసారి రోడ్లో అంతా చూడండి ఎంత బాగున్నాయో. అదిగో అక్కడ చూడండి జూ పార్క్ ఆర్చ్ కనిపిస్తుంది కదా, చూసారు ఎంత బాగుందో. దానిపైన యానిమల్స్ అన్ని పెట్టారు, చూడడానికి చాలా బాగుంది కదా. మనం ఇక్కడే స్టార్ట్ అవుతున్నాం. నాతో పాటు మీరు రండి, నేను మీకు పార్క్ అంతా తిప్పి చూపిస్తాను. కమాన్ లెట్స్ గో. ఇది చూడండి, చూడండి దానికి వెజిటేబుల్స్ వేసారు, తింటుంది. మా బాబోయ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత పెద్ద టాటాయిస్. యాక్చువల్లీ చాలా ఓల్డ్ అట, అందుకే కదలలేకపోతుంది. పాపం ఉన్న దగ్గరనే ఉండి వెజిటేబుల్స్ తింటుంది. 200 years పైన ఉంటుందట. చూడండి ఎట్లా చూస్తున్నాను. అక్కడ చూడండి బటర్ఫ్లై పార్క్ అని ఉంది. ఫ్రెండ్స్, ఇది బటర్ఫ్లై పార్క్ చూస్తున్నారు కదా. ఈ పార్క్ లో చాలా రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఒకసారి ఎంట్రన్స్ చూడండి, అవి కూడా బటర్ఫ్లై లాగానే తయారు చేశారు. చాలా బాగుంది కదా. ఇక లోపలికి వెళ్ళాలంటే ఇలా మెట్ల పై నుంచి వెళ్ళాలి. కానీ ఇది చాలా పెద్ద పార్క్. మనం ఇదంతా తిరగాలంటే చాలా ఓపిక ఉండాలి. కాబట్టి జస్ట్ అలా చూసి ఇలా చేద్దాం. టైగర్ చూసారా?
ఫ్రెండ్స్ చూసారా టైగర్ ఎలా నడుస్తుంది? ఇది వైట్ టైగర్. చూసారా మొత్తం వైట్ గా ఉంది. కానీ అమ్మ బాబోయ్ టైగర్ ని చూస్తుంటే భయం వేస్తుంది. మేము టైగర్ టైగర్ అని అరిస్తే అది లేచి ఇలా ఇలా నడుస్తుంది. బాబోయ్ ఇంత భయంకరంగా ఉంది. చూడండి ఇది వాటర్ లో కూడా స్విమ్మింగ్ చేస్తుంది. దానికి ఉడకపోస్తున్నప్పుడు వాటర్ లో స్విమ్ చేస్తుందేమో. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో. బాబోయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చీతా అనిపిస్తుందా? ఇది చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది. కానీ పాపం దీన్ని జాలీలో వేసి ఉంచారు కదా, సో ఇది ఏం చేయలేక ఇక్కడే తిరుగుతుంది. కానీ మీకు తెలుసా ఇది చాలా ఫాస్ట్ గా పరిగెడితే యానిమల్. దీని స్పీడ్ ఎంతో తెలుసా? గంటకి 130 కిలోమీటర్స్. చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది కదా. ఫ్రెండ్స్ అందరూ ఒకసారి ఇటువైపు చూడండి. ఇదేంటో తెలుసా? ఇది హైనా. ఇది కూడా చాలా క్రూరమైన జంతువు. కొన్ని హైనాలు కరిస్తే లయన్ని కూడా చంపేస్తాయి. ఇది చూడడానికి చాలా చిన్నగా ఉన్నా చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఇంటెలిజెంట్. వీటితో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి పెద్ద పెద్ద యానిమల్స్ ని కూడా తెలివిగా అట్రాక్ట్ చేసి చంపేస్తాయి. ఒకసారి దాన్ని చూడండి ఎంత క్లియర్ గా చూస్తుందో. చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇవేంటో మన అందరికి తెలుసు. ఇవి చాలా మంచి జంతువులు, అదే డియర్స్. చూడండి చిన్న చిన్నగా ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇవి ఎవరిని ఏమన్నావు, సరదాగా ఆడుకుంటున్నాయి. ఇంకో విషయం తెలుసా? ఇది కూడా చాలా ఫాస్ట్ గా రన్ చేస్తుంది. ఏదన్నా యానిమల్ అటాక్ చేస్తున్నప్పుడు దానికి దొరకకుండా చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది. ఒక్కొక్కసారి అయితే లయన్ కూడా చీతా కూడా దీన్ని అనుకోలేవు. చూడ్డానికి చిన్నలే అయినా చాలా ఫాస్ట్ అండి. ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి. మేము ఇలా పార్క్ లో వెళ్తుంటే ఇక్కడ వాటర్ వెళ్తున్నాయని చూసాం. ఇక్కడ చూస్తే ఫిషెస్ కనిపించాయి. వాటికి కొంచెం ఫీడ్ చేస్తామని ఫీడింగ్ కోసమని వేస్తాం. చూడండి ఎలా వచ్చేసాయి పైకి. ఇంత పెద్ద ఫిష్ ఎలా వస్తున్నాయని.
స్విచ్, ఇక్కడ మొత్తం ఆఫ్ స్విచ్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదే ఆ స్విచ్. చాలా పెద్ద పక్షి. చూసారా ఎంత పెద్దగా ఉందో? దీన్ని నిప్పుకోడి అంటారు. ఇది కూడా చాలా వేగంగా రన్ చేస్తుంది. చూడండి దాని తల ఎంత పొడిగా ఉందో, ఎంత పెద్దగా కనిపిస్తుంది కదా. ఇక్కడ డక్స్ ఉన్నాయి. అందరూ ఒక్కసారి ఇటువైపు చూడండి. ఇక్కడ తెల్లగా ముందుకు ఉన్నాయి కదా, ఇవి కొంగలు, అడవి కొంగలు. ఎంత పెద్దగా ఉన్నాయి. వాటి ముక్కులు చూడండి ఎంత పొడవుగా షార్పుగా ఉన్నాయో. ఇవి వాటి ముక్కులతో ఎంత పెద్ద చేపలనైనా గుట్టుకున్నా మింగేస్తాయి. ఇంకా చూడండి చుట్టుపక్కల ఎన్ని పక్షులు ఉన్నాయో, అవన్నీ కూడా సరదాగా గడిపేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? టైగర్. టైగర్ అంటే తెలుసు కదా, ఇట్స్ వెరీ క్రియల్ యానిమల్. యాక్చువల్గా ఇది బెంగాల్ టైగర్ అంటారు. దీని పంజాబ్ పోవా, దీన్ని బెంగాల్ టైగర్ అంటారు. అన్న వాళ్ళైతే పెద్ద పులి అంటారు. చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఉందో. ఇది ఒక్కసారి మీద పడింది అనుకో అంతే. ఇది చూడడానికి పిల్లిలా ఉన్నా పిల్లి కాదు, ఇట్స్ ఎ క్రియల్ యానిమల్. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఎలా చూస్తుందో, దాని నడక చూడండి ఎలా ఉందో. అడవికి రాజు సింహం అయితే ఆ తర్వాత స్థానం దీనిదే. చూడండి ఎంత భయంకరంగా ఉందో. అజల్ కమన్ కమన్. జిరాఫ్ కనిపిస్తుంది. అక్కడ చూడండి, హే మనం జిరాఫీ దగ్గరకు వచ్చేసాం. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? ఒక్కసారి వాటిని చూడండి, ఒకసారి వాటి నెక్ చూడండి ఎంత హైట్ గా ఉంది. చెట్టు కంటే పైకి ఉన్నాయి. ఎంత బిగ్ యానిమల్ కదా. దాన్ని అందుకోవాలంటే పెద్ద క్రేన్ వేసుకోవాలేమో. చూడ్డానికి 3 ఫ్లోర్ బిల్డింగ్ అంటే హైట్ కనిపిస్తుంది. ఎంత పెద్దగా ఉంది కదా.
చూడండి ఎంత పెద్దగా ఉందో. అక్కడ చిన్నగా ఉన్నాయి. కింద స్నేక్స్ ఉన్నాయి పాప. బిగ్ క్రొకోడైల్ బొమ్మ. ఇగో కూడా ఉన్నాయి క్రొకోడైల్స్. నాని పెద్ద పెద్ద క్రొకోడైల్స్ చూడండి పెద్ద పెద్ద క్రొకోడైల్స్ ఉన్నాయి. పండుకున్నాయి. ఇట 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 పప్పు ఇంకా వాటర్లు ఉన్నాయి. ఒకటి మినిస్టర్ ఏమైందిరా? అక్కడ ఒక నోట్ బాగున్నాయి చెప్పు. నోట్ తెలిసిందా? ఏమైంది పాప దానికి? ఫ్రెండ్స్ ఇదేంటో చూడండి. ద కింగ్ ఆఫ్ ఫారెస్ట్ లయన్. చూసారా ఎంత గంభీరంగా ఉందో? చూడండి ఎలా నడుస్తుందో. ఇది హంటింగ్ చేసేప్పుడు చాలా తెలివిగా, చాలా టెక్నిక్ గా హంటింగ్ చేస్తుంది. దాని హ్యాండ్ పవర్ కి ఎంత పెద్ద యానిమల్ అయినా కింద పడాల్సిందే. చాలా పవర్ఫుల్. అందుకే లయన్ ని కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు. చాలా పవర్ఫుల్ యానిమల్ అండి. అదిగో అక్కడ స్నేక్ షో ఉందట. ఒకసారి వెళ్ళి చూసేద్దాం రండి. ఒకసారి ఇక్కడ చూడండి. ఎలిఫెంట్స్ మనందరికి ఇష్టమైన జంతువు. పిల్లలకైతే ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. ఇవి ఇంత పెద్దగా ఉన్నాయి. ఇవి చాలా వెయిట్ ఉన్న జంతువులు. ఇవి చాలా వెయిట్ ఉన్న యానిమల్స్. దాని ట్రంక్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి. చూడండి ఎలా వెళ్తున్నాయో. ఇవి చాలా నెమ్మదిగా నడుస్తాయి కానీ చాలా డేంజరస్. కోపం వచ్చిందనుకో పెద్ద పెద్ద లారీలైనా తోసి పరేస్తాయి. వీరికి చాలా బలం ఉంటుంది. ఇవి దాదాపు 200 years బతుకుతాయంట. ఇక్కడ నుంచి మినీ ట్రైన్ వెళ్తుంది. మీకు ఇప్పుడు పార్క్ మొత్తం చూపిస్తాను.
ఇది టికెట్ కౌంటర్ అని చెప్పు. ఈ టికెట్ కౌంటర్. మళ్ళీ ఈ టికెట్ కౌంటర్. ఫ్రెండ్స్, ఇదే మినీ ట్రైన్. ఒకసారి మనం ట్రైన్ ఎక్కి తమ పార్క్ అంతా తిరగద్దాం. టూరిస్ట్ అందరినీ కూడా ఈ ట్రైన్ ఎక్కించుకొని పార్క్ చుట్టూ తిప్పుతారు. పిల్లలందరూ కాసేపు ఎంజాయ్ చేయడానికి ఈ ట్రైన్ లో వెళ్తారు. మనం కూడా ఒకసారి వెళ్ళొద్దామా? అయితే నాతో వచ్చేయండి. మనందరం ఒకసారి ఈ ట్రైన్ లో వెళ్ళి తిరగద్దాం. బాయ్. హాయ్. హాయ్. చూడు చూడు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. హాయ్. హాయ్ బాయ్. జూ పార్క్ చూసారు కదా ఫ్రెండ్స్. తిరిగి మనం ఇంటికి వెళ్దాం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో చూసారా? ఎలా ఉంది? బాగుందా? మరి ఇంకెందుకు ఆలస్యం? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఇంకా మర్చిపోవద్దు, గంట కూడా కొట్టండి. బాయ్.